ఫ్రెండ్స్, సో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళు ఎవరైతే వెబ్ ఆప్షన్ సబ్మిట్ చేసిర్రో అందరికీ అప్రూవ్ అయినాయి ఆల్మోస్ట్. సో ఎవరైనా అప్రూవ్ కాని వాళ్ళు ఉంటే చూడండి, ఈరోజు అయిపోతుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఆప్షన్ అనేది ఉంది. ఈరోజు ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ సబ్మిట్ చేసిర్రో ఇప్పుడు ఏముంది, ఉండే 4 కోర్సులు. అందులో 4 కోర్సులలో ఎకనామిక్స్ ఓన్లీ తెలంగాణ యూనివర్సిటీలోనే ఉంది, బయోటెక్నాలజీ ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలోనే ఉంది. సో మీకు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఆప్షన్ అనేది అవసరమే లేదు, ఎందుకంటే ఒకటే ఆప్షన్ ఉంటుంది కాబట్టి దాన్నే సబ్మిట్ చేస్తారు. ఇక రిమైనింగ్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ. సో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ వాళ్ళకి ఒక 5-6 ప్రిఫరెన్స్లు ఉన్నాయి. 3 యూనివర్సిటీస్ ఏమో ఉన్నాయి. సో 5-6 ప్రిఫరెన్సెస్ ఉన్నాయి అన్నీ కలుపుకొని. మీరేమన్నా ఆల్రెడీ సబ్మిట్ చేసిన దాంట్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు లాగిన్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, పైకి కిందికి వెబ్ ఆప్షన్స్ ఏమైనా జరుపుకోవాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఉన్నది 2 యూనివర్సిటీలలో, తెలంగాణ యూనివర్సిటీ అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ. సో 2 ప్రిఫరెన్స్లు ఉంటాయి. ఎవరైనా దాన్ని కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే, అండ్ ఆల్రెడీ ఫస్ట్ తెలంగాణ యూనివర్సిటీ పెట్టి మహాత్మా గాంధీ యూనివర్సిటీ పెడితే ఆ తెలంగాణ యూనివర్సిటీ సెకండ్ ప్రిఫరెన్స్లో పెట్టి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టాలి, లేదంటే మహాత్మా గాంధీ ఫస్ట్ ప్రిఫరెన్స్లో దాన్ని సెకండ్ ప్రిఫరెన్స్ పెట్టాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలంగాణ యూనివర్సిటీ పెట్టాలని ఎవరైనా అనుకుంటే సో ఇప్పుడు లాగిన్ అయి పెట్టుకోవచ్చు. ఈరోజు ఎడిట్ ఆప్షన్ ఉంది. ఓకేనా, తర్వాత సెప్టెంబర్ 1కి అలాట్మెంట్ అవుతుంది. సెప్టెంబర్ 1కి అలాట్మెంట్ అయిపోయినాక సెప్టెంబర్ 2, 3 2 డేసే టైం ఉంటుంది. 2 డేస్లో మీరు టీసీలు పట్టుకొని పోయి యూనివర్సిటీలో జాయిన్ కావాలి. ఓకేనా, అండ్ మనకి అలాట్మెంట్ అయిన తర్వాత ఆన్లైన్లో సర్టెన్ ఒక 800 డబ్బులు కట్టి ఉంటుంది. అది డబ్బులు కట్టి సెల్ఫ్ రిపోర్ట్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని రిమైనింగ్ సర్టిఫికెట్స్ అన్ని పట్టుకొని సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 3 జాయిన్ కావాలి. ఓకే, అండ్ సీట్ రాని వాళ్ళు టెన్షన్ పడకండి, సెకండ్ ఫేజ్లో ట్రై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 5 నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రిజిస్ట్రేషన్లు ఉంటాయి యాక్చువల్గా. ఓకేనా, ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే ర్యాంక్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కొంతమంది మర్చిపోయారు, కొంతమంది మిస్ అయిపోయారు. ఫస్ట్ పేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. ఇప్పుడు సెకండ్ పేజ్లో సెప్టెంబర్ 5 నుంచి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు అవసరం లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. బట్ ఫస్ట్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకునే వాళ్ళు సెకండ్ పేజ్లో చేసుకుంటారు. సెప్టెంబర్ 5 నుంచి ఉంది. సెప్టెంబర్ 5, 6, 7, 8 ఒక 3-4 డేస్ అది జరుగుతుంది. తర్వాత సెప్టెంబర్ 8, 9, 10 ఈ 3 డేస్లో మీకు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన డేట్స్ అనేవి ఇస్తారు. అప్పుడు సెకండ్ పేజ్లో ఫస్ట్ పేజ్లో సీట్ రాని వాళ్ళు సెకండ్ పేజ్లో ట్రై చేసుకోవచ్చు. సీట్ వచ్చిన వాళ్ళు సెప్టెంబర్ 1కి అలాట్మెంట్ అయిన తర్వాత సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 3 2 డేస్లోనే పోయి కాలేజీలో జాయిన్ కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో అంతే, చెప్పాల్సింది ఏం లేదు. అండ్ సిపిగేట్కి సంబంధించిన రిజల్ట్స్ మనకి ఇంటిగ్రేటెడ్ వాళ్ళే కాకుండా రెగ్యులర్ పీజీ వాళ్ళే, అంటే డిగ్రీ అయిపోయాక పీజీ కోసం ఎవరైతే రాసారో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ మన మాస్టర్స్ కోసం మీ రిజల్ట్స్ ర్యాంక్ కార్డ్స్ ఇంకా రాలేవు. సో అదేంటి మన హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే ఈరోజు ఈవినింగ్ వస్తాయని ఎవరో చెప్పారని కామెంట్ పెట్టారు. బట్ అది ఎంతవరకు నిజమని నాకు కూడా తెలీదు. సో చూద్దాం, ఈవినింగ్ వరకు ఏదైనా అప్డేట్ వస్తే చెప్పండి నాకు కూడా. అండ్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా, లేదంటే యూట్యూబ్లో కామెంట్ చేయొచ్చు. 8886009724 తెలిసింది అందరికీ వాట్సాప్ నెంబర్. ఫోన్లు చేయకుండా వాట్సాప్లో ఏదైనా అప్డేట్ తెలిస్తే మీకు కంపల్సరీ వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఐ డెఫినెట్లీ మేక్ ఎ వీడియో ఆన్ ఇట్. ఓకే, ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఏమన్నా అప్డేట్ వస్తుందని. న్యూస్ పేపర్లు ఏం రాలేదు, మరి ఇస్తారా అయ్యారా అని తెలీదు. ఈరోజు సాటర్డే ఉంది, ఇస్తే ఈరోజు ఇవ్వాలి. రేపు సండే ఉంది కాబట్టి ఇవ్వకపోవచ్చు. సో చెప్పలేం, ఎవరో కామెంట్ పెట్టారు, అది ఎంతవరకు నిజం నాకు కూడా తెలియదు. ఆ కామెంట్ చూసి నాకు వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టారు, ఈరోజు ఈవినింగ్ వరకు రిజల్ట్స్ వస్తాయి అంట కదా బ్రో అని. తెలియదు అఫీషియల్గా. ఓకే, నేను హెల్ప్ లైన్ నెంబర్కి నేను కాల్ చేయలే. మీరు ఒకవేళ ఎవరైనా కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఓకే, డన్. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళు మాత్రం ఎడిట్ ఆప్షన్ ఉంది, యూస్ చేసుకుంటే చేసుకోండి ఈరోజు.